దేవుడు ఒకరు రక్షించబడట దేవుడు చిత్తం అనుకోండి, ఒకరు రక్షించబట్ట వాళ్ళకి మనం ఏమవ్వాలంటే వాళ్ళకి అనుకూలంగా మనము మాట్లాడి దేవుని సముఖంలోనికి చేర్చి దేవునికి సమీపముగా ఉంచి వారిని మనం చక్కనైన మార్గంలో నడిపించడానికి మనం తపన పడ్డాం అనుకోండి, దాని ద్వారా మనం ఆశీర్వదించుకోండి. వాళ్ళ సంగతి పక్కన పెట్టండి, మనం ఆశీర్వాదం వాళ్ళు రానివ్వండి, వెళ్ళిపోనివ్వండి, పాడైపోనివ్వండి, దాని ద్వారా మనం ఆశీర్వదించబడతాం. హల్లెలూయా. అంటే ఎందుకు అంటే మేలు చేస్తున్నాం, వాళ్ళకి సత్యాన్ని ఆశీర్వాదంలోనికి వాళ్ళని లాగడానికి చూస్తున్నాం. నేను పొందుకున్నది నేను స్వార్థంగా నా దగ్గరే అసూయతో నా దగ్గరే ఉంచుకోకుండా నేనేం చేస్తానంటే అనేకులకు పంచిపెడతా ఉన్నాను. ఈ పంచిపెట్టడం ద్వారా నేను ఏం చేస్తానంటే అద్భుతాన్ని పొందుకుంటాను. హల్లెలూయా. కాబట్టి దేవుని సముఖంలో మనము చాలా క్రమంగా ఉండగలగాలి. కీడుకు ప్రతి కీడు చేయడానికి వీల్లేదు. హల్లెలూయా. దూషణకు ప్రతి దూషణ చేయడానికి కూడా వీల్లేదు. ఏం చేయాలంటే దీవించాలంట. శపించాడా? దీవించు.